అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వ్యవస్థని సృష్టించారు. కానీ ఆధిపత్యంలో అటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను ఎలాగో బూతులు మాట్లాడవచ్చు అనుకుంటూ అటువంటి వ్యవస్థను సృష్టించుకున్నావు. మరి ఆ సృష్టించారని మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎలా అంటున్నారు? మరి అటువంటి వ్యవస్థను సృష్టించారు, అటువంటి ఎమ్మెల్యేలను సృష్టించుకున్నారు, అటువంటి మంత్రి పర్యులను సృష్టించారు. మీరు అలా మాట్లాడటం ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి చెప్పండి. మరి అదే కూడా కాకుండా 14 కోట్ల రూపాయలు దాన్ని విలువ ఇవ్వకుండా వారికి 9 కోట్ల రూపాయలు చోరీ చేయడం ఏమిటి? ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మరి ఏమిటి అనే డౌట్ కూడా రాలేదంటే ఒక మూర్ఖత్వమే కదా. ఒక మూర్ఖత్వంతో ఒక ఫిక్స్ స్టేజ్ వెళ్ళిపోయింది ఉంటుంది. మరి దేవుని సొమ్ము భక్తులకు ముడుపుల రూపంలో కట్టిన సొమ్మును కూడా ఇలా చేయటం ఏమిటి? ఇలా దోచుకోవటం ఏంటి? అలా వాటాలు పంచుకోవటం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి సిగ్గులేని మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటుంటే మీ ఎమ్మెల్యేలు మీరు చేసిన తప్పును ఒప్పుకోకుండా ఇలా ఉట్టి మాటలు సృష్టించుకుంటూ, ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఒక ఎమ్మెల్యేలను వెంటేసుకొని ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఇది ఎలా సాధ్యమవుతుంది? 14,000 కోట్ల రూపాయలు దానికి ఇవ్వగలిగిన వారికి 9 కోట్ల రూపాయలు చోరీ చేయడం అంటే ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి చెప్పండి. అలా చేయబట్టే కదా మీకు ఇలా ఇవ్వగలిగింది. ఈరోజు వాళ్ళని ఎంట వేసుకొని ఉన్నారంటే ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళే తిరగబడతారు. ఈ ప్రభుత్వం వద్దని ఆ ప్రభుత్వం వద్దని ఈ ప్రభుత్వం అనేది గత వీడియోలో కూడా రోడ్ల గురించి చెప్పాను. అలా చేసి ఇలా మాట్లాడుతూ వస్తారు. అలా ఓట్ల కోసం, డబ్బుల కోసం కకృతి పడి వచ్చేవాళ్ళు. మీరు ఇలా చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా ఒక పరిపాలన అనేది సరిగా ఉండాలి, సరిగా చేయాలి. ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటుంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించి చెప్పండి రాష్ట్ర ప్రజలకి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.